హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్ లోపటైతే చాలా జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీ ముందరికి రావడం జరుగుతుంది. అదేవిధంగా అగ్నివీర్ లోపల ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాల గురించి మన వీడియోలో అయితే డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో వచ్చేసి ఇంకా 2 డేసే అప్లికేషన్కి అయితే 2 డేసే టైం మాత్రమే ఉంది. జూలై 11 అయితే స్టార్ట్ అయింది, 25 టు జూలై 31 25 లోపల అవుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 25th సెప్టెంబర్ ఆన్వర్డ్స్ 25th సెప్టెంబర్ నుంచి అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ఏజ్, క్రైటీరియా, దాని తర్వాత చెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్స్, అప్లికేషన్ ఫీజు, ఎవరెవరు అప్లై చేసుకోవాలని ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే పొందుపరచడం జరుగుతుంది. సో ఇలాంటి అవకాశాలను మీరు మిస్ చేసుకోకుండా ఉండాలంటే ఈ వీడియోని చూసిన తర్వాత నాకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి జూలై 11 నుంచి అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది క్లోజ్గా వచ్చే సమయం 31st జూలై 2025 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లోపల క్యాండిడేట్ మస్ట్ అండ్ షుడ్ అన్మ్యారీడ్ అయి ఉండాలి. మెడికల్ అసిస్టెంట్ ట్రేడర్ కోసం అయితే 10+2 బయాలజీ రిలేటెడ్ స్ట్రీమ్ లోపల అయితే వాళ్ళ సబ్జెక్ట్ అయితే ఉండడం జరుగుతుంది. దానికి ఏజ్ వచ్చేసి జూలై 2025 జూలై టు 2019 మధ్యలో అయితే ఉండాలి. దాని తర్వాత మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్, దీనికి సంబంధించిన వాళ్ళు అన్మ్యారీడ్ క్యాండిడేట్ షుడ్ బి బార్న్ బిట్వీన్ జూలై 2002 అండ్ 2 జూలై 2007 ఈ ఏజ్ మధ్యలో ఒకటైతే ఉండాలి. దాని తర్వాత మ్యారీడ్ క్యాండిడేట్ షుడ్ బి బర్న్ 2002 అండ్ జూలై 2005. సో వీళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు. దీనికి సంబంధించిన వరకు దీనికైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి బీఎస్సీ, బీ ఫార్మసీ, దాని తర్వాత డిప్లొమా అయితే సంబంధించిన ట్రేడ్ లోపల అయితే ఉండాలి. దీని తర్వాత 10+2 మీద అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీషు ఎడ్యుకేషనల్ బోర్డు నుంచి రికగ్నైజ్డ్ బోర్డు నుంచి ఉన్నవాళ్ళు 50% మార్క్స్ అక్వైర్డ్ అయి ఉన్నవాళ్ళు, విత్ ఇంగ్లీష్ 50% మార్క్స్ తోటి ఉన్నవాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్. లేదంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీషు స్టేట్ బోర్డు నుంచి అన్నా, లేదంటే 2 years వొకేషనల్ కోర్స్ అన్న, నాన్ వొకేషనల్ సబ్జెక్ట్ కోర్సెస్ ఉన్నవాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్. మెయిన్ క్రైటీరియా ఫిజికల్ మెజర్మెంట్స్ వచ్చేసి చెస్ట్ అయితే 77 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అయితే ఉండాలి. 0.5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాన్షన్ ఉండాలి. హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్స్ అయితే మెడికల్ అసిస్టెంట్ అండ్ మెడికల్ అసిస్టెంట్స్ ఫార్మసిస్ట్కి అయితే ఈ హైట్ అయితే సరిపోతుంది. హై బ్లైండ్నెస్, దాని తర్వాత హై విజన్ అయితే 6/36 ఈచ్ ఐ, దాని తర్వాత కరెక్టేబుల్ 6/6 ఈచ్ ఐ అయితే ఈ విధంగా అయితే హై మెజర్మెంట్. దాని తర్వాత బాడీ పైన ఎలాంటి టాటూస్ అయితే ఉండకూడదు, ఓన్లీ సిక్ క్యాండిడేట్స్కి ఒక్కటే. దాని తర్వాత సిక్ క్యాండిడేట్స్కి సంబంధించినవి ప్రొహిబిషన్, కటింగ్ ఆఫ్ ఎయిర్ అండ్ సేవింగ్ ఆఫ్ ఫేస్ షెల్ బి పర్మిటెడ్ టు గ్రో ఎయిర్ అండ్ టు రిటైన్ బ్రీడ్ అని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళైతే అందరు కట్ చేసుకోవాలి. ఒక సిక్కు క్యాండిడేట్స్కి ఒక్కటే ఎగ్జామ్షన్స్గా ఇచ్చిండ్రు. దాని తర్వాత ఇలాంటి అన్ని విషయాలు అయితే ఇందులో కూడా పొందుపరచడం జరుగుతుంది. పేయింగ్ అలవెన్స్ వచ్చేసి ట్రైనింగ్ పీరియడ్ లోపల అయితే 14,000 అయితే మీకు మంత్లీ అయితే పే చేయడం జరుగుతుంది. మిలిటరీ సర్వీస్కి ఎంఎస్సి ఇంక్లూడ్ అయిన తర్వాత 26,900 పర్ మంత్ అయితే మీకైతే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించినంత వరకు అయితే ఇంకా మెడికల్ అసిస్టెంట్స్ ట్రేడ్ వీళ్ళందరికీ ఇలాంటి అవకాశాలు అయితే పొందుపరచడం జరుగుతుంది. తర్వాత ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 45 మినిట్స్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఈచ్ క్వశ్చన్కి అయితే 1 మార్కు కరెక్ట్ అయిన దానికైతే ఉంటుంది. ఒకవేళ తప్పు పెడితే 0.5 మార్క్స్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది రాంగ్ మార్క్కి. ఒకవేళ నువ్వు అటెంప్ట్ చేయకపోతే 0 మార్క్స్ అయితే ఉంటుంది. సో దీనిని బేసిస్ తీసుకొని కట్ ఆఫ్ అయితే నిర్ధారించడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు అందులో సెలెక్ట్ అయ్యారు. దాని తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్కి, దాని తర్వాత స్టాండర్డ్ తర్వాత ప్రాసెస్కి అయితే మిమ్మల్ని అయితే ఉండడం జరుగుతుంది. దాని తర్వాత ఇంటర్నెట్కి వెళ్ళినప్పుడు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, దాని తర్వాత బోనఫైడ్, 10th క్లాస్ మెమో ఇలాంటివన్నీ తీసుకొని వెళ్ళి అప్లై చేసుకోవడానికి అయితే ఉంది. దానికి
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ పీఎఫ్‌టీ లోపటైతే వాళ్ళు 0.6 కిలోమీటర్ రన్ అయితే పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించిన వారిలో అయితే ప్రతి క్యాండిడేట్ 21 ఇయర్స్ బిలోనే ఉండాలి. వాళ్ళైతే వితిన్ 7 మినిట్స్ లోపటైతే ఈ రన్ అయితే కంప్లీట్ చేయాలి. ఒకవేళ బీఎస్సీ ఫార్మసీకి సంబంధించిన వాళ్ళు, డిప్లొమా సంబంధించిన వాళ్ళైతే 7 మినిట్స్ 30 సెకండ్స్ అయితే టైమ్ లిమిట్ అయితే ఉంటుంది. దాంతో పాటు 10 పుషప్స్ 1 మినిట్ లోపట, 10 సిటప్స్ 1 మినిట్ లోపట, 20 స్క్వాట్స్ 1 మినిట్ లోపట అయితే ఉండాలి. దీనిని బట్టి మీకు రిమార్క్స్ ఏమైనా ఉన్నా కూడా, లేదంటే మార్క్సెస్ అనేటివి వాళ్ళైతే ప్రొవైడ్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఆహ్, ఇదైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒక జాబ్‌కి సంబంధించినంత వరకు. దాని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది వెబ్‌సైట్ లోపటికి ఎళ్లి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేసుకోండి. 10థ్ క్లాస్ మెట్రిక్యులేషన్ పాసింగ్ సర్టిఫికేట్, ఇంటర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషను, మార్క్స్ షీట్, ఫిజికల్, కెమిస్ట్రీ, దాని తర్వాత బయాలజీ, ఇంగ్లీష్ ఇవన్నీ గ్రేడ్ షీట్‌లో ఉన్న మార్క్స్ అన్నీ అందులో పొందుపరచాలి. ఒకవేళ వొకేషనల్ ఫార్మసిస్ట్ అయితే వాళ్ళ మార్క్స్ వాళ్ళంతా చూపించాలి. దాని తర్వాత క్యాండిడేట్ విత్ డిప్లొమా ఆర్ ఫార్మసీ ఉన్నవాళ్ళు వాళ్ళ మినిమమ్ మార్క్స్ 50% అగ్రిగేట్ అయ్యి ఉండాలి. క్యాండిడేట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇమేజ్ 10 కేబీ టు 100 కేబీ. క్యాండిడేట్ సిగ్నేచర్ ఇమేజ్ 10 కేబీ టు 100 కేబీ. దాని తర్వాత క్యాండిడేట్ పేరెంట్స్, ఫాదర్, మదర్, గార్డియన్ సిగ్నేచరు, ఇమేజెస్ ఈ విధంగా అయితే అన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీజ్ వచ్చేసి ఆహ్, రూ. 550 ప్లస్ జీఎస్టీ అయితే ఉంటుంది. ఇదైతే అందరికి ఈక్వల్. హ్మ్. ఇంకా ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటోస్ జిరాక్స్ ఇవైతే జనరల్‌గా ఉంటుంది. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మీ అప్లికేషన్ అయితే ప్రాసెస్ లోపట కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద డే మీ ఎగ్జామినేషన్ వచ్చేసి సెప్టెంబర్ 25 మీకు ఎలాంటి డౌట్లున్నా మెరిట్ అయిన వాళ్ళకైతే ఇప్పుడు ఇందులో పట ఫెయిర్ అండ్ ట్రాన్స్‌పరెన్సీ కింద మెరిట్ అయిన వాళ్ళకొక్కటే సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. మిగతా వాళ్ళకైతే ఎలాంటి ప్రాసెస్ అయితే వాళ్ళు ఎవాల్యుయేట్ చేయరు. సో, ఇది ప్రతి ఒక్క వాళ్ళైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవాలని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో, మీకెలాంటి డౌట్లున్నా గూడా హ్మ్, కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. సో, నేను దానికి స్పందించి మీకు ఆన్సర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. మీకింకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాల్సొచ్చినా కూడా మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. వాచ్ ఇట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానెల్.